పురజనులారా, నేటి ఈ రోజు హస్తినాపుర సామ్రాజ్యానికి ఒక నూతన సూర్యోదయాన్ని తెచ్చింది. సంతోషాలకు నాంది పలుకుతూ సాఫల్యాల దిశన సరికొత్త యాత్ర మొదలు కానున్నది నేటి ఈ రోజు. ఏ యాత్రకి బయలుదేరే ముందైనా మనిషి ఇంటి ద్వారం ముందు నిలబడి తన సమస్త గృహాన్ని మరోసారి చూసుకుంటాడు. అలా చూస్తూ అతడు ఒక్కొక్క స్మృతిని గుండెకు హత్తుకుంటాడు. నేను కూడా ఈరోజు గడిచిపోయిన నా జీవితాన్ని చూసుకుంటున్నాను. ఆ రోజులు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. ఈ రాజభవన ప్రాంగణంలో నా ప్రియ ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు నా చుట్టూ కూర్చుని విద్యాభ్యాసం చేసేవారు. ఒకరోజు పొద్దు పొడుస్తుండగా నాకు ముగ్గురు రాకుమారులు ఒక అద్భుతమైన ఆట ఆడుతూ కనపడ్డారు. మా పాండు, విదురులు ఒక వృక్షంపై అన్నింటికంటే ఎత్తుగా ఉన్న కొమ్మెక్కి తమ పెద్దన్నయ్యని పెద్దగా పిలుస్తూ దృఢ విశ్వాసంతో కిందకు దూకారు. దాంతో ధృతరాష్ట్రుడు ఒక్క ఉదుటన వెళ్లి వాళ్ళిద్దరినీ పట్టుకున్నాడు. వాళ్లను కింద పడనివ్వలేదు. ఇది చూసి నేను ముగ్గురు రాకుమారులను వారించాను, గద్దించాను. తరువాత పాండుని దగ్గరకు పిలిచి అడిగాను, పాండు, ఎందుకు ఇలాంటి ఆట ఆడుతున్నారు పుత్రా? కింద పడి ఉంటే మీ ప్రాణాలు పోయుండేవి. దానికి పాండు చిరునవ్వు నవ్వి అన్నాడు, పెదనాన్న, పట్టుకోవడానికి మా అన్నయ్య ఉన్నారుగా, వారు మమ్మల్ని పడనివ్వరు. దానికి నేను ఆశ్చర్యంగా, పాండు, మీ పెద్దన్నయ్య కేవలం మీ మాటల్ని వినగలడు, అతను మిమ్మల్ని చూడలేడు అన్నాను. దానికి సమాధానంగా పాండు, పెదనాన్న, మా పెద్దన్నయ్యకు మమ్మల్ని చూసేందుకు నేత్రాల ఆవశ్యకత లేదు. వారి హృదయంలో ఉన్న స్నేహమే సరిపోతుంది మమ్మల్ని చూడటానికి. ఆ రోజు ఆ చిన్నారి బాలలు, నా ప్రియ శిష్యులు నాకు ఒక కొత్త పాఠం నేర్పారు. ప్రేమ, విశ్వాసాల పాఠం. మహారాజా, మీ తమ్ముడిని తీసుకెళ్లడానికి యమరాజు విచ్చేసినప్పుడు అతడు ఒక ప్రశ్నైతే అడిగి ఉండడు. యమరాజా, నేనిప్పుడు ఎవరిపై విశ్వాసంతో నా పుత్రులను వదిలి మీతో పాటు రాగలను అని. నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను మహారాజా, అతను ఆ క్షణాన ఈ ప్రశ్న అడిగి ఉండడు. ఎలాగైతే వృక్షం కొమ్మ పైకెక్కి దూకాడో అలాగే మృత్యువును కూడా స్వీకరించి ఉండాలి. మీ సోదరుడికి కేవలం మీపైనే నమ్మకం ఉండేది మహారాజా. నేనింతకంటే ఎక్కువ మాట్లాడలేను మహారాజా. నేటి ఈ క్షణాన ఈశ్వరుడు మీకు ప్రేరణనివ్వుగాక.